ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మార్నింగే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ బయట క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకుంటున్నాను. ఇంకా నిన్న సండే నైట్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. ఈరోజు మండే కదా, ఈరోజు పూజ అది చేసుకుంటాను కాబట్టి ఎవ్రీ సండే ఇలా నైట్ క్లీన్ చేసేసుకుంటాను మండే మార్నింగ్కి. సో ఇక్కడ బయట అయితే వర్షం పడుతుంది ఫ్రెండ్స్, చిన్న చినుకులు పడుతున్నాయి. ఇలా చిన్న చినుకులు పడతాయి, మళ్ళీ ఎండ కాస్తుంది, చాలా ఉక్కపోస్తుంది. అండ్ ఇలా చినుకులు పడుతున్నాయి అనేసి మొక్కలు వేశాను, విత్తనాలు వేశాను, ధనియాలు, మెంతులు అండ్ మనీ ప్లాంట్ వేశాను. సో మొన్నటి వరకు ఏం వేసినా చనిపోయేవి ఎండకి, ఈసారి చూడాలి. నేను ఫ్రెష్ అయ్యి ఇంకా పూజ స్టార్ట్ చేశాను. మాకు ఇక్కడ పూజ చేసుకోవడానికి ఫ్లవర్స్ ఏమీ దొరకవు, ఒక బంతి పువ్వులు తప్ప. అండ్ అప్పుడప్పుడు రోజెస్ దొరుకుతాయి, రోజ్ పెటల్స్ ఉంటాయి, రోజ్ పెటల్స్ వేసిస్తారు బంతి పువ్వుల్లో. అంతేనండి, ఎక్కువ ఈ పువ్వులతోనే పూజ చేస్తాను నేను. అండ్ మా క్వార్టర్స్ లోపల వైట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటిని ఏమంటారంటే నందివర్ధన్ పువ్వులు. అది ఒక్క చెట్టు ఉంది, దానికి కూడా చాలా తక్కువ కాస్తాయి. సో అప్పుడప్పుడు వెళ్ళి అవి తెస్తూ ఉంటాను. మా రుత్విక్ బాబు వచ్చేసి మండే పుట్టాడు కార్తీక మాసంలో. సో అప్పటి నుంచి నేను మా రుత్విక్ బాబుకి 1 ఇయర్ అయ్యాక మండే నాన్ వెజ్ మానేసి ఇంకా ఎవ్రీ మండే ఇలా శివుడికి పూజ చేసుకుంటాను చాలా నిష్ఠగా. సో వాడి కోసం మండే అయితే వదిలేశాను. నేను అనుకున్నాను వాడు ఏ డే అయితే పుడతాడో ఆ డే వదిలేస్తాను అని చెప్పేసి. సో మండే పుట్టాడు, మండే వదిలేశాను వాడి కోసం. ఓం నమ శివాయ. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో పూజ కంప్లీట్ అయ్యేలోపు మళ్ళీ కొంచెం పెద్ద వర్షం పడుతుంది. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రిపేర్ చేశానంటే ఈరోజు వెజ్ రోల్స్ ప్రిపేర్ చేశాను. సో వెజ్ రోల్స్ కోసం నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్తోని నీట్గా అండ్ సింపుల్గా చేసేసాను, చాలా టేస్టీగా ఉన్నాయి. క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ అండ్ టమాటో ఇవి ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి ముందుగా. అండ్ ఇంకా మీ దగ్గర క్యాబేజ్, పన్నీర్ ఉంటే ఇవి కూడా వేసుకోవచ్చు. సో పన్నీర్ అవసరం లేదు కానీ క్యాబేజ్ వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ వెజ్జెస్ అన్నీ కూడా ఫ్రై చేయండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోండి అండ్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అంతేనండి, ఈ రెండే వేసి నేను లైట్గా ఫ్రై చేస్తాను ఒక 1 మినిట్ వరకు. ఇంకా మసాలాస్ ఏమీ యాడ్ చేయను, జస్ట్ సింపుల్గా. ఎందుకంటే బాబు బ్రేక్ఫాస్ట్ స్కూల్కి ప్యాక్ చేస్తాను కాబట్టి వాడికి మసాలాస్ ఏమీ యాడ్ చేయకుండా సింపుల్గా చేశాను. అండ్ ఇప్పుడు ప్యాన్ పెట్టి ఇలా రోటీని 2 సైడ్స్ బాగా కాల్చుకోండి. ఆయిల్ వేసి మంచిగా 2 సైడ్స్ బాగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజ్ స్టఫ్ని చపాతీ మీద పెట్టండి. సో మీ దగ్గర మయోనీస్, టమాటో కెచప్ ఇవి ఏమైనా ఉంటే ఈ వెజ్ స్టఫ్ మీద వేసుకోండి. సో నేను జస్ట్ టమాటో కెచప్ వేసి ఒక టిష్యూ పేపర్ పెట్టి రోల్ చేసేసాను. సో సింపుల్గా వెజ్ రోల్ రెడీ అయిపోయింది. సో బాక్స్లోకి కదండి, సో 2 పీసెస్ కింద కట్ చేసి పెట్టాను. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టాను. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి డేట్స్, బాదం, కాజు పెట్టాను. బాబు స్కూల్కి, మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా బ్రేక్ఫాస్ట్ అది చేసి పాప నేను కాసేపు రెస్ట్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ నేను పప్పులు అవి సర్దుకుంటున్నాను. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసారు కదా. సో మేము క్యాంటీన్లో నుంచి ఎక్కువ తెచ్చుకోమండి పప్పులు అవి కూడా, ఎందుకంటే క్యాంటీన్లోనే కాస్ట్ ఎక్కువ, సో బయటే కాస్ట్ తక్కువ. సో క్యాంటీన్లో ఏంటి అంటే సోప్స్ అవి బాగా దొరుకుతాయి కొంచెం తక్కువ కాస్ట్కి, పప్పులు అవి చాలా ఎక్కువ రేటే, అందుకని మేము బయటే తెచ్చుకుంటాము కిరాణా షాప్లో. ఇక్కడ మన సౌత్ ఇండియన్ షాప్ ఉంది ఢిల్లీలో. సో ఇక్కడ మా పక్కనే అది, అక్కడ స్టోర్కి వెళ్ళి అక్కడ తెచ్చుకుంటాము కిరాణా షాప్లో ఈ పప్పులన్నీ కూడా. అండ్ మ్యాక్సిమం మేము క్యాంటీన్ కార్డ్ ఎక్కువ యూజ్ చేయమండి. సో ఏమైనా తెచ్చుకోవాలి అంటే కొన్ని సోప్స్ ఇలాంటివి తెచ్చుకుంటాం, కానీ ఆల్మోస్ట్ బయట తెచ్చేసుకుంటాం అన్నీ కూడా. ఇంకా డైపర్స్ అవి కూడా అప్పుడప్పుడు తెస్తారు, లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ పెడతారు. సో ఇది వరకు బాగుండేది, ఇప్పుడు కూడా క్యాంటీన్లో చాలా రేట్స్ అవి పెరిగిపోయినాయి అండ్ లిమిటెడ్గా ఇస్తున్నారు. దట్టు ఏంటి అంటే చాలామంది అనుకుంటారు క్యాంటీన్ కార్డు ఉంది కదా మీకు ఫ్రీగా వస్తాయి అన్ని సామాన్లు అనుకుంటారు. అదేం లేదండి, జస్ట్ మనకి కొంత ఒక 30-20% వరకు తగ్గుతుంది. కొన్ని ఐటమ్స్ బాగా తగ్గుతాయి. సో కొన్ని ఐటమ్స్ అస్సలు తగ్గవు, చాలా కాస్ట్ ఎక్కువ క్యాంటీన్లోనే, బయటే చాలా తక్కువ. స్టార్టింగ్లో క్యాంటీన్ చాలా బాగుండేది, ఇప్పుడు రూల్స్ అవి చేంజ్ చేసేసారు, అన్నీ లిమిటెడ్లో ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి కరివేపాకు అండి, అసలు ఇది ఢిల్లీలో మాత్రం దొరకని వస్తువు అంటే ఇదేనండి.
అస్సలు కరివేపాకు దొరకదు. చాలా రేర్ అసల. మార్కెట్‌లో కరివేపాకు చూసిందే లేదు నేనిక్కడ 1 ½ ఇయర్ అయిపోతుంది గానీ. ఢిల్లీలో కరివేపాకు, గోంగూర మాత్రం అస్సలు దొరకవండి. నాకైతే గోంగూర చాలా ఇష్టం. ఇక్కడ తినేదే లేదు అసల. ఎప్పుడు దొరకదు కూడాను. ఈ కరివేపాకు మా వారు తెచ్చారు వాళ్ళ మేడం ఇంటి దగ్గర నుంచి. సో, నేనైతే పువ్వా పువ్వా అని పూజిస్తూ వాడతానండి. ఎందుకంటే కరివేపాకు లేనిదే కొన్ని కర్రీస్ టేస్ట్ ఉండవు. సో, 1 మంత్ వరకు యూజ్ చేసుకుంటాను అలా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి. సో, ఇక్కడొచ్చేసి రైస్ పెట్టానండి. ఇంకా ఫ్రైడ్ రైస్ చేస్తాను. క్లైమేట్ చాలా కూల్‌గా ఉంది. మా వారు కూడా వచ్చేస్తున్నారంట. మా వారు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారంట, వాళ్ళ ఫ్యామిలీ. సో, వాళ్ళొచ్చి నాన్ వెజ్ తెచ్చుకొని వండుకుంటారంట వాళ్ళకి వాళ్ళే. సో, ఇక్కడ నేను మాకైతే వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను. సో, క్యారెట్, క్యాప్సికమ్ అండ్ గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, ఆనియన్, సో జింజర్, గార్లిక్ ఇవి కట్ చేసుకుంటున్నాను. సో, స్టవ్ మీద అయితే స్వీట్ కార్న్ అండ్ గ్రీన్ పీస్ని బాయిల్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ ఇలా బాయిల్ చేసుకుంటే ఇవి కొంచెం సాఫ్ట్గా అవుతాయండి. అండ్ నెక్స్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీరా, జింజర్, గార్లిక్ అండ్ ఆనియన్, మిర్చి వేసి ఒక్కసారి ఫ్రై చేయండి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. అంటే క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్. గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ మనం బాయిల్ చేసినవి. ఈ వెజ్జెస్ అన్నీ వేసుకొని ఒక 1 మినిట్ 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అండ్ కారం వేసుకోండి. అండ్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా యాడ్ చేశాను అండ్ బ్లాక్ పెప్పర్ కూడా వేశాను. ఇవి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సోయా సాస్, వైట్ వెనిగర్ అండ్ టొమాటో కెచప్ వేసుకోండి. అండ్ ఇవి వేసుకున్న తర్వాత రైస్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. సో, నేనైతే బాస్మతి రైస్ యూజ్ చేయలేదండి. సో, నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. సో, మసాలాస్ అండ్ సాసెస్ బాగా కలిసేటట్టు చూసుకోండి. చూసారు కదా, వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో, ఇంకా టైం అయితే అయిందండి. నేను బాబుని తీసుకొని రావాలి. సో, ఇంకా ఇక్కడ చూడండి ఒక 5 to 10 మినిట్స్ వర్షం పడితేనే ఎలా అస్సలు వాటర్ చూడండి ఎంత ఫ్లో నిండిపోయిందండి. అసలు ఆటో వెళ్తుంటే మొత్తం తడిచిపోయాము. ఇక్కడ 5 మినిట్స్ వర్షం పడితేనే ఇలా అయిపోతుందండి. ఇంకా గంటలు గంటలు వర్షం పడితే అసలు ఎలా ఉంటుందో మాకే తెలీదు. ఇక్కడ మా వారు కూడా వచ్చేసారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో, వాళ్ళ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో, ఇతనైతే చికెన్ కుక్ చేస్తున్నారు. మా వారు ఫిష్ ఫ్రై చేస్తున్నారు. సో, ఇతను చాలా బాగా కుక్ చేస్తారంట చికెన్. వీడియో తీయమంటే తీశాను. అండ్ దట్టు వాళ్ళు వెజిటేరియన్స్, నాన్ వెజ్ తినరు. ఇతను బయట తినేస్తారు. మా వారు లంచ్ బాక్స్ అది పట్టుకెళ్తూ ఉంటారు కదా, అలా తింటూ ఉంటారు. అండ్ బయట తింటారు. వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ పాప అయితే అస్సలు తినరండి. సో, ఇవాల్టి వ్లాగ్ అయితే ఇది. ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, comment and subscribe to our channel. Thank you for watching and keep watching for more videos.